మీద కానీ కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రిక లీకేజీలు ఇలా అనేకమైన అంశాలపైన న్యాయపరంగా, కోర్టుల పరంగా, మైదాన పరంగా ఉద్యమాలు చేయడం జరిగింది. దాదాపు 179 కేసులు వేసిన ప్రభుత్వం వచ్చినాక ఇంకొక కేసు వేయడం జరిగింది మన కాళేశ్వరం పైన. ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేరుపైన ఏదైతే ఆంధ్ర బడా కాంట్రాక్టర్ల నుండి మనం పోరాటం చేసినాం, ఇలా వాళ్ళకే మనం దోచిపెట్టాం. ఒక మెగా కృష్ణారెడ్డిగా 3 లక్షల కోట్లు పోయినాయి. లాస్ట్ మన ఊరి మనబడి సప్లై చేసే ఐటమ్స్ కూడా ఆయనకే పోయినాయి. దాదాపు 1,51,000 కాళేశ్వరం వర్క్ ఆయన్నే చేసిండు. 45,000 మిషన్ భగీరథ వర్కులు ఆయన్నే చేసిండు. లాస్ట్లో బస్సుల సప్లై కూడా ఆయన్నే. 3 లక్షల కోట్లు ఒక వ్యక్తి చేతిలో పోయి అలా మనం మిగిలింది ఏంటంటే 5,71,000 అప్పు. ఈ ప్రభుత్వం శాతం 100 రోజులలో ఏం చేయగలిగిందనంటే దాదాపు 20,000 కోట్ల అప్పు చేయడం జరిగింది. కానీ ఈరోజు గత ప్రభుత్వ కంటిన్యూయేషన్ కోసం కాదు, గత ప్రభుత్వం చేసిన తప్పులను పక్కకు చెప్పాలనే ఉద్దేశంతో 30 లక్షల మంది విద్యార్థులు రోడ్లపైన ఉన్నారు. ఈరోజు ప్రశ్నార్థకరంగా ఉన్నది ప్రతి డిపార్ట్మెంట్. 1,25,000 ఎకరాల భూమి ఇయాల్టికి అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ మొత్తం వివిధ బడా నాయకుల పేర్ల మీద, బడా పెత్తందారి వ్యవస్థ పేరు మీద వాళ్ళ చేతులకు ఆ భూములను నిలిపోయింది. ఇవన్నిటిపైన కూడా జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒక ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా ఈరోజు నిలబడుతున్నాను. నాకు స్వార్థం లేదు, ఏం లేదు. నేను తెలంగాణలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మొదలుపెట్టి రాష్ట్రపతి వరకు కలవడం జరిగింది. గవర్నర్ను దాదాపు గంట సేపు కూర్చొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపైన ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అంటే కిందికెళ్ళి మీద దాకా ఏ వ్యవస్థను వదలకుండా ప్రతి వారి తలుపు కొట్టిన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి, మా దగ్గర మా నీళ్లు నిధులు నియామకాల పేర్లతో మొత్తం దోపిడీ జరుగుతుందని చెప్పి అందరినీ కొట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ గొంతుగా నేను నిలబడాలని, వాళ్ళ గొంతుగా నేను మాట్లాడాలని ఈరోజు అన్నిటికీ తెగబడి ఈరోజు ప్రభుత్వాలపై నిలబడదాం. మాకు ఎవరితో కక్ష కాదు, ఎవరితో పోరాటంగా, ఎవరితో పోటీ కాదు. కేవలం ప్రజల పక్షాన మేము ఉండాలనే ఉద్దేశంతో 1,200 మంది విద్యార్థులు దేనికోసం చచ్చిపోయిన వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి నా ప్రాణం వాళ్ళ ప్రాణం కన్నా పెద్ద గొప్పది కాదని చెప్పేసి నేను ఈరోజు తిరగడం జరిగిన. అందులో భాగంగా ఈరోజు మైబాద్ గ్రౌండ్కి వచ్చి సార్లను కలవడం జరిగిన. వాళ్ళు కూడా నా పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఈ కంటిన్యూషన్ ఇందాక చెప్పిన అంశాలపైన నేను మాట్లాడుతుంటే ఇటీవల నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అకారణంగా నన్ను సస్పెండ్ చేసింది. నేను ప్రతి అభ్యర్థి గెలుపు కోసం నా ప్రాణం అడ్డం పెట్టి కొట్లాడినా. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు మీద నేను తప్ప ఆయన మీద వినిపించిన వాణి వినిపించి ఎవరు లేరు. అరూర్ రమేష్ మీద నేను తప్ప మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అట్లా ప్రతి ఎమ్మెల్యే పైన ఛార్జ్షీట్లు తీసిన, ప్రతి మంత్రుల పైన ఛార్జ్షీట్లు తీసిన. ఈరోజు నన్ను పార్టీలకి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఏ పార్టీలకు కూడా పోను, ఏ పార్టీలకు కూడా నేను జాయిన్ కాను. ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని చెప్పేసి ఓటర్ల మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తాను.